దేవుడా నువ్వే దిక్కని ఆపతి సంపతి చెప్పుకోనికే గుడికి పోతుంటారు పబ్లిక్. అంతా మంచి జరగాలే, అందరూ బాగుండాలని మొక్కుకోనికే పోతుంటారు కొంతమంది. తీర్థాలు తిరిగితే పుణ్యం వస్తుందని పోతుంటారు ఇంకింతమంది. అయితే రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పలేదన్నట్లు భక్తుల జేబులు గుల్ల వేస్తురు కొంతమంది. ఇక చూడుర్రి శ్రీశైలం మల్లన్న సన్నిధిలో ఏమైతున్నదో. ఆదుకో మల్లన్న చేదుకో మల్లన్న అనుకుంటా శ్రీశైలం మల్లన్న దర్శనానికి పోతున్న భక్తులను మంచిగానే ఆరుసుకుంటారట ప్రైవేట్ సత్రాలు నడిపేటోళ్ళు. మంచిగానే ఆరుసుకుంటారట అంటే అర్థం వేరే ఉన్నది, జేబులు గుల్ల చేస్తాన్రా అన్నట్టు. శ్రీశైలం గుట్ట మీద 50 దాకున్నాయట ప్రైవేట్ సత్రాలు. లెక్క ప్రకారం ఒక రోజుకి ఏసీ రూమ్ కైతే 1000, ఏసీ లేని రూమ్ కైతే 600 తీసుకోవాలన్నట. కానీ ఎట్లా పడితే అట్లా వసూలు చేస్తున్నారట ప్రైవేట్ సత్రాల ఓనర్లు. ఏసీ రూముకు 3-4 వేలు, ఏసీ లేని రూముకు 2-3 వేలు అంటున్నారట. మన 2 రాష్ట్రాలకేంచే కాకుండా దేశం అంతటి నుంచి లక్షల మంది భక్తులు మల్లన్న దర్శనానికి వచ్చిపోతుంటారు. తెలివనోళ్ళను పట్టుకొని జేబులు ఖాళీ చేసి పంపిస్తున్నారట కొంతమంది సత్రం ఓనర్లు. ఆఫీసర్ల చెకింగ్లు తక్కువ అయ్యేటాలకు ఎట్లా పడితే అట్లా వాళ్లే రేట్లు పెంచుకొని కమాయిస్తున్నారట. శివయ్యకు ఆపద చెప్పుకుందామని భక్తులు పోతే కిరాయి రూములతోనే ఆపద వచ్చింది కదా అనుకుంటారట చాలా మంది. ఇక గిదే ముచ్చట మీద గుడి ఈవో శ్రీనివాసరావు సారుకు ఫోన్ కొట్టి అడిగితే, అవును ముచ్చట మాదాకొచ్చింది, ప్రైవేటు సత్రాలు నడిపిస్తున్న వాళ్ళను చక్కగా చేస్తాం, భక్తులు ఎవ్వరేం పికరి చేసే అవసరం లేదన్నట్టు చెప్పిండట సారు. ప్రైవేటు సత్రాల మీద ఇప్పటి సంది ఓ కన్నేసి పెడతాం, ఎక్కువ పైసలు వసూలు చేసేటోళ్ళని ఇడిచిపెట్టేది లేదన్నట్టు మాట్లాడిండట. అయినా ఇప్పటికే ఓసారి ఆఫీసర్లు హెచ్చరికలు చేసిండ్రాట. అయినా సుత ఎక్కువ రేట్లకే రూములు కిరాయికి ఇస్తున్నారట. భక్తితోని దేవుణ్ణి మొక్కుకుందామని ఎక్కడెక్కడి నుంచో వచ్చేటోళ్ళ దగ్గర నుంచి గిట్ల ఒక్క పూట ఒక్క రోజు కొరకు వేలకు వేలు వసూలు చేస్తే ఏంటిదన్నట్టు. జరగా ప్రైవేటు సత్రాలు నడిపిస్తున్న వాళ్ళను గట్టిగా జాడి ఇర్రి సార్లు అని కోపానికి వస్తున్నారు మల్లన్న భక్తులు.